రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి టేకుమట్ల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 చొప్పున ఇస్తే 2,000 రూపాయలు పెంచి ప్రజా ప్రభుత్వం ఈరోజు రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతుల పక్షాన ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారికి, ప్రజల పక్షాన రైతాంగం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం అని మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వారికి ఈ ప్రాంత రైతాంగం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పండిన సన్నవడ్లకు 500 బోనస్ తో పాటు పోయిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాల్కు 7 కిలోలు, 8 కిలోలు, 10 కిలోల దాకా కటింగ్ చేసి రైతుల రక్తం తాగిన రాక్షస ప్రభుత్వానికి సమాధి పలికి మొన్నటి ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టిన రైతులకు న్యాయం జరుగుతుందని ఈ రోజు రైతాంగం అంతా ఎంతో సంతోషంగా ఆనందంతో ఉన్నది. రైతులు ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రానున్న స్థానిక సంస్థల్లో కూడా ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తే ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ ప్రజా సేవలో, రైతాంగం సేవలో ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, రానున్న ఎన్నికల్లో కూడా రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీకి బాసడగా, అండగా, నీడగా ఉండి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడంలో వారి సహాయ సహకారాలు అందించాలని మండల కాంగ్రెస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ